హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. మరి స్టోరీలోకి వెళ్తే రాజ్ కావ్యతో ఇలా చెప్తుంటాడు. నేను చనిపోయాను అని సాక్ష్యాలున్నా నమ్మలేదు. చివరికి బతికే ఉన్నానని అందరి ముందు నిరూపించావు. ఇక ఏ భర్త వేయని నింద వేసినా కేవలం నా ప్రాణాలు కాపాడటం కోసం మౌనంగా భరించావు. నీ ఆత్మాభిమానాన్ని నా ప్రాణానికడ్డం వేశావు. కన్నతల్లే నేను వేసిన నిందలను తట్టుకోలేక నోరు జారి నిజం చెప్పేసినా మౌనంగా నిలబడ్డావు. ఎందుకు కళావతి, ఎందుకిదంతా చేశావు? నేను నీకోసం ఏం చేయలేదు కదా అంటూ రాజ్ ఎమోషనల్ అవుతుంటాడు. బాధను దిగమింగుతూ నిబ్బరంగా నిలబడి, అందుకే ఇప్పుడు చెప్తున్నాను కళావతి. కొండంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అణువంత చిన్నదైపోయింది. నీ ముందు ఓడిపోయింది కళావతి. నాలోని అహాన్ని చంపుకుని అడుగుతున్నాను కళావతి. గతంలో నేను చేసిన తప్పులను క్షమిస్తావా? తిరిగి అంతే ప్రేమను నాకిస్తావా అంటాడు రాజ్ చాలా ఆవేదనగా. దాంతో కావ్య కళ్ళనిండా నీళ్లతో ఏమండి అంటూ రాజ్ పరుగు వెళ్ళి హత్తుకుంటుంది. ఇక ఓ ఎమోషనల్ సాంగ్ ప్లే కావడంతో ఆ సీన్ మరింత ఎమోషనల్గా మారిపోయింది. ఇక రాజ్ ప్రేమగా కావ్య నుదుటన ముద్దు పెట్టుకుని కావ్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, చెప్పు కళ్ళవతి, నువ్వు జీవితాంతం ఈ ప్రేమను నాకివ్వాలంటే నేనేం చేయాలి? నువ్వేం చేయమన్నా నేస్తాను. నువ్వు చేసిన దానికి నీ కాళ్ళు పట్టుకోవాలి. కాని అది కూడా నీ ప్రేమ ముందు తక్కువగానే కనిపిస్తోంది. చెప్పు కళావతి, ఏం చేయమంటావ్ అంటాడు రాజ్ ఎమోషనల్గా. ఇక నామీద ఎంత కోపమొచ్చినా సరే నన్ను తిట్టండి, కొట్టండి, అంతేకాని నానుంచి దూరంగా వెళ్ళిపోకండి. నేను చచ్చిపోతాను. మళ్ళీ రాజ్ని హత్తుకుంటుంది కన్నీళ్లతో. కావ్య అలా అనేసరికి రాజ్ మరింత గట్టిగా కావ్యను హత్తుకుంటాడు. ఇంకా రుద్రాని తన గదిలో సీరియస్గా ఆలోచించేస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. రాహుల్ బొచ్చు పట్టుకొచ్చి ఇక మన బతుకు ఇంతే అన్నట్లుగా వాగుతుంటాడు. రాజ్ వచ్చేశాడు. వాడి వారసుడు కావ్య కడుపులో పెరుగుతుందన్న సంబరంలో ఉన్నాడు. ఇప్పుడిక నన్ను ఈ ఆస్తికి వారసుణ్ణెలా చేయగలవు మమ్మీ అంటే లబోదిబోమంటాడు. దాంతో రుద్రాణి, చూస్తూ ఉండు, నిన్ను వారసుణ్ణి చేసేలోపు వాళ్ళను ఎక్కడికి పంపించాలో అక్కడే పంపిస్తాను అని క్రూరమైన చూపు చూస్తుంది. అంటే అందర్నీ చంపేయడానికి స్కెచ్ వేసినట్లే అనిపిస్తోంది. ఇంకా రాజ్ రాతిలోకి తీసుకొస్తాడు. నిజానికి అది అప్పు కవి చూస్తారు కిందనుంచి. ఇక కావ్యను గదిలో దింపిన తర్వాత, ఒక్కసారి తీసుకొస్తే సరిపోయిందా? నేను రోజుకి 100 సార్లు ఎక్కి దిగుతాను, ప్రతిసారి ఇలాగే తీసుకొస్తారా? ఇలాంటి సినిమాటిక్ పనులు ఒక్కసారికే బావుంటాయి, ప్రతిసారి చేయడం కుదరదు. నిజంగా నామీద ప్రేమ ఉంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి అనేసి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య. ఇక కావ్యరాజ్ అలా రొమాంటిక్గా వెళ్లడం చూసిన అప్పు కవి వెంటే మెట్లుదాకా నడుస్తుంది. కాని ఆ తర్వాత నడవదు. పైకి చూస్తూ బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఏమైందప్పు, ఆగిపోయావు అంటాడు కవి. నేనిప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను అంటుంది అప్పు. అవును తెలుసు అంటాడు కవి కూల్గా. ఎత్తుకుని తీసుకుని వెళ్ళు. మీ అన్నయ్య మా అక్కనెంత ప్రేమగా తీసుకెళ్లాడో చూసావు కదా అంటుంది అప్పు అలిగినట్లుగా. ఇక చచ్చినట్లుగా కవి దన్నాలు పడుతూ తిప్పులు పడుతూ పైకి తీసుకుని వెళ్తాడు ఎత్తుకుని. ఆ సీన్ కామెడీగా సాగింది. ఇంకా రాజ్ కళావతి చెప్పినట్లు పర్మనెంట్ సొల్యూషన్ కోసం తాను మెట్లు ఎక్కకుండా ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ మెట్లు దిగుతాడు రాజ్. అయితే అదే మెట్లమీదున్న కవి నీరసంతో చేతులు మెట్లకు ఆనుకుని దిగాలుగా కూర్చుంటాడు. అయితే రాజ్ అయోమయంగా ఆలోచించుకుంటూ చూసుకోకుండా కవి చేతిని తొక్కేస్తాడు. క్యవుమంటాడు కవి. ఎగిరి అయ్యో అంటాడు రాజ్. చంపేశావు కదన్నయ్యా, చూడు చెయ్యెలా అయిపోయిందో అంటాడు కవి చేతిని నలుపుకుంటూ. అర్ధరాత్రి సోఫాలో కూర్చోకుండా చీకట్లో ఈ మెట్లమీద కూర్చోడమేంట్రా మరి అంటాడు రాజ్ కూడా కవి పక్కనే కూర్చుని. సోఫా దగ్గరికి వెళ్లేంత ఓపిక ఉండాలి కదా, అసలు దీనంతటికీ కారణం నువ్వే కదా. నీకు వదినమీద పట్టలేనంత ప్రేమ ఉంటే గదిలోపల చూపించుకోవాలి. కాని నువ్వు ఎత్తుకుని తీసుకెళ్ళావు, అది నా చావుకొచ్చింది. అప్పు చూసింది, తనని కూడా ఎత్తుకుని తీసుకెళ్లమని తెలుసా అంటూ తన బాధను లబోదిబోమంటే చీపుకుంటాడు కవి. తప్పే ఉందిరా, పాపం అప్పునేగా అంటాడు రాజ్. అది కాదన్నయ్యా, అలా చెయ్యొద్దన్నయ్యా అంటాడు కవి. అస్తమాను అలా మొయ్యాలంటే నావల్ల కూడా కాదనుకో, కాని దీనికి పరిష్కారమేంటి అంటాడు రాజ్. ఏంటి అంటాడు కవి. అప్పుడే అపర్ణాదేవి ధాన్యలక్ష్మి ఇద్దరూ వాళ్ళ ఎదురుగా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఐడియా వచ్చింది అనుకుంటారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అమ్మా అంటారు ఇద్దరు తమ తమ అమ్మల్ని చూసి. నీకూడా ఇదే ఐడియానా అని ఇద్దరూ నవ్వుకుంటారు. అమ్మా, వాళ్ళు ఒప్పుకుంటారంటావా అంటాడు కవి అనుమానంగా. వాళ్ళు ఒప్పుకునేదేంటా, మనం ఒప్పిద్దాం అంటాడు రాజ్ నమ్మకంగా. సీన్ కట్ చేస్తే మెట్లమీదనుంచి కావ్య అప్పు, అపర్ణాదేవి దంపతులు ధాన్యలక్ష్మి దంపతుల ముందు నిలబడతారు రాజ్ కవి ఇద్దరు. ఏంట్రా మమ్మల్ని పిలిచారు అంటారు సుభాష్ ప్రకాశం ధాన్యం అపర్ణాదేవీలు. ఒక్క నిమిషం అంటూ రాజ్ చిటిక వేస్తాడు. క్షణాల్లో పేరెంట్స్ ముందు సూట్ కేసులు ఉంటాయి. మీకోసం స్పెషల్గా రూమ్ బుక్ చేశాం, చాలా బాగుంటుంది రూము అని బిల్డప్ కొట్టి కవి రాజ్ ఇద్దరూ అసలు విషం బయటకు కక్కుతారు. ఏంటి, మేం పైన రూంలోకి వెళ్లాలా?
మా వయసేంటే మేమేంటి, మా వల్ల కాదు, అసలే మాకు మోకాళ్ల నొప్పులు అంటారు పేరెంట్స్. దాంతో రాజ్ బిక్కముఖం వేస్తాడు. కవి అయ్యో అని తలపట్టుకుంటాడు. మీరు రూమ్ మారాల్సిందే అని ఇటు కవి, అటు రాజ్ తమ తమ తల్లిదండ్రులతో గొడవపడ్డం కావ్య అప్పులకు గొప్పగా అనిపిస్తుంది. నవ్వుకుంటారు. దాంతో అపర్ణాదేవి ఈ కుట్ర వెనుక కావ్య ఉన్నట్టుంది అనడంతో అయ్యో రామా నాకేం తెలీదు అంటుంది కావ్య. ఇక ఈ పంచాయతీ నడుస్తుంటే ఇంద్రాదేవి అక్కడికి వస్తుంది. ఏంటి తగువు అంటుంది. దాంతో రాజ్, పంతులుగారు కాల్ చేసి ఇంట్లో కరెక్ట్ లేదని అన్నారు. ప్రెగ్నెంట్ ఆడవాళ్లు ఉన్నప్పుడు పెద్దవాళ్లు పైనే ఉండాలి కదా నానమ్మ అంటూ ఇంద్రాదేవిని ఇరికిస్తాడు. దాంతో అమ్మో నన్నిరికిస్తున్నాడేంటి? మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.